తిరుపతిలో జరిగిన కమ్మ గ్లోబల్ ఫౌండేషన్ సన్నాహక సమావేశం నిర్వహించారు. తమిళనాడు రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేందుకు కమ్మ గ్లోబల్ ఫౌండేషన్ సిద్ధమైంది. తమిళనాడులో తమ ఓటు బ్యాంకును తక్కువ అంచనా వేయవద్దని, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాము కోరిన సీట్లు ఇచ్చిన పార్టీకి అండగా ఉంటామని వారు స్పష్టం చేశారు. రానున్న తమిళనాడు ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ అయితే తమ సామాజిక వర్గానికి 34 అసెంబ్లీ స్థానాలను కేటాయిస్తుందో ఆ పార్టీకే పూర్తి మద్దతు ఇస్తామని ప్రకటించారు. ఫిబ్రవరి 8వ తారీఖు చెన్నై సమీపంలో వేపంపట్టు గ్రామంలో తిరువల్లూరు జిల్లా తిరువల్లూరు తాలూకాలో భారీగా లక్షలాది మందితో కమ్మ మహానాడు, తమిళనాడుకు చెందిన కమ్మ మహానాడు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రపంచంలో ఉన్న కమ్మవారందరి ఐక్యత, అభివృద్ధి లక్ష్యంగా కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ స్థాపించడం జరిగింది. దానిలో భాగంగా 2 సంవత్సరాల క్రితం హైదరాబాదులో ప్రపంచ కమ్మ సదస్సు ఏర్పాటు చేసుకొని ప్రారంభించుకోవడం జరిగింది. దానికి 32 దేశాల నుంచి, భారతదేశానికి చెందిన నలుమూలల నుంచి కూడా రావడం జరిగింది. కానీ కొందరు తెలిసి తెలియని వాళ్ళు పట్టుమని గొప్పటి మంది ఉండరు, అన్నింటిలో వీళ్ళే కమ్మవారే పెత్తనం చేస్తుంటారని చేసే యొక్క విమర్శకి బద్దలు కొట్టడానికి రాజకీయాల్లో, తమిళనాడుకు చెందిన రాజకీయాల్లో మా వారిని ఎక్కువ మందిని శాసనసభలో సభ్యులుగా చేయటానికి అన్ని రాజకీయ పార్టీల నుంచి, మాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు, మా కులాభివృద్ధి మాకు లక్ష్యం. దానికోసం ఏర్పాటు చేస్తున్న ఆ భారీ కమ్మ మహానాడుకి సన్నాహక సమావేశంగా ఈరోజు మిత్రులు, సోదరులందరూ, మా ఇక్కడ కమ్మ సంఘ పెద్దలందరూ కలిసి ఈరోజు తిరుపతికి చెందిన శిల్పారామంలో సన్నాహక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానిలో పాల్గొనడానికి ఇక్కడికి వచ్చాను.